నేను మీ మోనిక. వెల్కమ్ టు వైరల్ వార్తలు. ఈ రోజు మనం చిన్నపిల్లల గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోబోతున్నాం. చిన్నపిల్లల గురించి ఇంట్రెస్టింగ్ అంటే వాళ్ళకి సంబంధించింది కాదు, అసలు పిల్లలందరినీ మనం ఎలా చూస్తాం, దేవుళ్ళలాగా చూస్తాం. చాలా దేశాల్లో కూడా అలాగే చూస్తారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, నేను అంటుంది మన దేశం మనూరు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారుల మరణాలు, నేను మరణాలంటేనే భయపడతాం. ఇక్కడ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కే వెన్నులో వణుకు పుట్టిందంట. చెప్పమంటారా లెక్కలు? ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 49 లక్షల మంది చిన్నారులు 5వ పుట్టినరోజు కూడా చేసుకోకుండానే చనిపోయారంట. ఎప్పటి నుంచి అనేది నాకు తెలియదు, కానీ సంవత్సరానికి 49 లక్షల మరణాలు అంటే ప్రతిరోజు 13,300 మందికి పైగా, ప్రతి నిమిషానికి 9 మంది చిన్నపిల్లలు చనిపోతారంట. ఈ లెక్కలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? నిజం చెప్పాలంటే ఈ చనిపోయిన వాళ్ళలో సగం మంది, 23 లక్షల మంది పుట్టిన నెల రోజుల్లోనే చనిపోతున్నారంట. దానికి కారణాలు ఏంటో ఒకసారి మీరు గమనించండి. వాళ్ళు తక్కువ బరువుతో పుట్టడం, లేకపోతే డెలివరీ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవే వాళ్ళు చనిపోవడానికి మెయిన్ కారణాలట. WHO చెప్పింది ఈ విషయం. అయితే ఇక్కడ 2000 నుంచి 2015 మధ్య టైంలో ఈ మరణాల రేట్లు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, అవి ఉన్నాయి. దీన్ని ప్రపంచంలో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్న టైంలో 2015 తర్వాత 60% వరకు కూడా ఇంకా ఈ రేట్ అనేది పెరిగిపోతుందంట. సో ఇలా రేటు పెరిగిపోవడం అంటే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయనే కదా అర్థం. అయితే ఈ విధంగా చనిపోతున్నారంటే ఏమనిపిస్తుంది? 2015 తర్వాత ఇంకా స్పీడ్ పెరిగిందంట. ఇంకా కొన్ని కారణాలు కూడా చెప్పారు తెలుసా? అవేంటంటే న్యూమోనియా, డయేరియా, మలేరియా ఇలాంటివి. చిన్నపిల్లలకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు తగ్గించుకోగలం, కానీ అలాంటి వ్యాధుల వల్ల కూడా ప్రాణాలు పోతున్నాయంట. ఇన్ని విన్న తర్వాత పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు అర్థమైంది కదా. 5 ఏళ్లలో పిల్లలందరూ దేవుళ్ళు అని మనం అంటున్నాం, కానీ 5 ఏళ్లలో పిల్లలు చాలా మంది చనిపోతున్నారంట. అంటే వాళ్ళు దేవుళ్ళు అనుకోవట్లేదా అంటే కాదు, మనకున్న పిచ్చి అనుమానాలు, లేకపోతే పాతకాలపు లెక్కలు ఇవన్నీ అయి ఉంటాయేమో. ఒకసారి ఆలోచించుకుంటే పోలా? మీరేమంటారు? అదే మరి వైరల్ వార్తల మహిమ అంటే ఎన్నో డౌట్స్, ఎన్నెన్నో ఆలోచనలు. ఈ కామెంట్స్ చూసారనుకోండి, తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు మంచి సమాధానం చెప్పుంటారు కదా. అందుకే మన వైరల్ వార్తలు మీరు ఫాలో అవ్వాలి. ఎనీవే, దిస్ ఇస్ మోనిక సైనింగ్ ఆఫ్. బై బై.